లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. యూనివర్సిటీలోని అన్యమత ప్రచారంపై బీజేపీ రాష్ట్ర నాయకులు స్పందించారు. దీనిపై వీసీని కలిసి రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ విద్యాసంస్థల్లో అన్యమత ప్రచారం చేయడం తప్పు. ఈ విషయంలో యూనివర్సిటీ అది కూడా టీటీడీ ఇచ్చిన స్థలంలో కొనసాగుతున్న యూనివర్సిటీలో అన్యమత ప్రచారం చేయడంతో పాటు హిందూ దేవతలను దూషించే విధంగా క్లాస్ రూమ్లో మాట్లాడడాన్ని వ్యతిరేకంగా తప్పుపెట్టారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరిగితే తాము ఊరుకోమని ఈ సందర్భంగా ఏదైతే యూనివర్సిటీ అధికారులను కూడా హెచ్చరించారు. ప్రస్తుతం మనతో బీజేపీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, మీరు కలిసారా? ఏం చెప్పాడు వీసీ? ఇది మాకు 10 సంవత్సరాల నుంచి తెలుసండి. చాలా సందర్భాల్లో అప్పుడు ఈసీ రిజిస్ట్రార్లకు మేము చెప్పాం, వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలో ఉన్నవాళ్ళు తీసుకోలేదు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఒకసారి మతం మార్చుకున్న వాళ్ళకి వాళ్ళకి హోదా ఎలా వస్తుంది, ఎస్టీ హోదా ఎలా వస్తుంది? దీన్ని ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వ అధికారులు? దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మతం మార్చుకున్న వాళ్ళకి ఎస్సీ జాబితా మీద కోర్టుకు వెళ్ళొచ్చు కదా? ఖచ్చితంగా వెళతాం. నేను చెప్తున్నాను, ఎందుకంటే అతను మత స్వేచ్ఛ, మతం మీద విద్యార్థులకి చేస్తున్న మాట వాస్తవం. ఇది ఇప్పుడు కాదు, 10 ఏళ్ల నుంచి జరుగుతుంది. అతన్ని ఖచ్చితంగా తొలగించాలి అధికారులు. ఒక ఎస్సీగా నేను కోరుకుంటున్నాను, మతం మార్చుకున్నవాడికి ఎస్సీ హోదా ఎలా వస్తుంది? ఈ అధికారులు ఎందుకు అతన్ని రక్షిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా తొలగించాల్సింది అతన్ని. మీరు చెప్పండి సార్, ఏం చెప్పారు? వీసీ గారిని ఫిర్యాదు చేశారు. అయితే వీసీ చెప్తున్నాడు యూజీసీ నిధులు ఇవన్నీ నడుస్తాయి కాబట్టి అన్యమత ప్రచారం బయట చేసుకోవచ్చు. అన్యమత ప్రచారానికి సంబంధించి మాకు ఇప్పుడే ఫిర్యాదు అందినారు అంటే మీరేమంటారు? 2007 నుంచి ఇదే చెంగయ్య మత ప్రచారం చేస్తున్నాడని మీరు అంటున్నారు. మీ ఆరోపణలో నిజమెంత? కాకమ్మ కథలు చెప్తే వినే పరిస్థితిలో మేము లేము. ఈ స్థలం కొన్ని వందల ఎకరాలు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎస్వి యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది. ఏడాదికి ₹1,00,00,000 గ్రాంట్గా తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందువులు సమర్పిస్తున్నట్టు కానుకలతో నడుస్తున్నట్టు టీటీడీ దీనికి ఏడాదికి ₹1,00,00,000 ఇస్తున్నాం. ఇక్కడ వస్తున్నట్టు ప్రొఫెసరు ఇంట్లో ఏమైనా చేసుకోమని చెప్పండి, మాకైతే అభ్యంతరం లేదు. ఇక్కడికి వచ్చి యేసుని నమ్మండి, హిందూ దేవతలను నమ్మద్దండి అని చెప్పి హిందువుల మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా విద్యా బోధన చేస్తున్నాడు. అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇది మంచిది కాదు. కాబట్టి అలాంటి ప్రొఫెసర్లు ఇంకెవరిన ఉంటే కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా కొంతమంది ఇంకా వారి ఛాంబర్స్లో వెంకటేశ్వర స్వామి ఫోటోలు తొలగించి వేరే మతానికి సంబంధించిన ఫొటోస్, సాహిత్యం పెట్టుకున్నారు. 24 గంటలు మేము సమయం ఇస్తున్నాం. దాని కానీ వీరు కానీ వెంటనే కానీ తొలగించకపోతే రేపు ఇదే సమయానికి ఎక్కడెక్కడ ఉందో దాన్ని వ్యక్తిగతంగా మేమే వచ్చి తొలగిస్తామని చెప్పి యూనివర్సిటీ అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దీన్ని అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం. పాలక మండలి సభ్యుడిగా మీరు ఈ విషయాన్ని ఏదైతే పాలక మండలి సమావేశంలో చర్చించబోతున్నారా? ముఖ్యంగా టీటీడీ అనుబంధ ఆలయాలు ఏదైతే విద్యాసంస్థలు, ఇటు పద్మావతి మహిళా యూనివర్సిటీ కానీ పద్మావతి డిగ్రీ కాలేజు, పాలిటెక్నిక్ కళాశాలలో కూడా ఇదే వ్యవహారం నడుస్తుందని ఒక ఫిర్యాదులు ఉన్నాయి. హిందూ స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ స్వామివారి ఉప్పు తింటూ అన్యమత ప్రచారం చేసే ఎవరైనా సరే టీటీడీలో పనిచేయాల్సిన అవసరం మాకు లేదు. వెంటనే మీరు స్వచ్ఛందంగా వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోండి, లేకపోతే మేము ఖచ్చితంగా నేను మొదటి ధర్మకర్తల మండలి సమావేశం కూడా చెప్పడం జరిగింది. ఇంటింటి సర్వే చేస్తాము. ఎవరైనా అన్యమత ప్రచారానికి సంబంధించిన సాహిత్యం కానీ ఫోటోలు కానీ ఇంట్లో పెట్టుకుంటే వారి మీద చర్యలు తీసుకోండి. ఉద్యోగ శాఖాపరమైన చర్యలు, ఉద్యోగం తొలగించే దిశగా చర్యలు ఉంటాయని చెప్పి మన బోర్డు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్న, స్వామివారి జీతం తీసుకుంటూ ఇప్పుడు మా అనుబంధ విద్యాలయాల్లో మీరు ఎట్లా అన్యమత ప్రచారం ప్రోత్సహించి మేమైతే ఊరుకుండే ప్రసక్తి లేదు. ఇప్పటికే కొందరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వారందరినీ రాబో రోజుల్లో తొలగించే ప్రక్రియ మొదలవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఇది వెంకటేశ్వర స్వామి నిధులతో జరిగే మా హిందూ సంస్థలు, దేవస్థానం సంస్థల్లో అన్యమత ప్రచారం కానీ ఇప్పుడు కాదు ఎప్పుడుగానా ఎవరినా కానీ తీసుకొని వస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మీరు చెప్పండి, అసలు ఏదైతే మన చెన్నై హైకోర్టు తీర్పు ఇచ్చింది, దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులతో నడిచే ఎక్కడైనా సరే వారిని అన్యమతస్తులు ఉండకూడదు, ఒకవేళ ఉంటే వారిని బయటకు పంపాలని. దీనిపైన మీరు ఏమంటారు? ఈ విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి, మీ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు? ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వంతో పాటు ఇక్కడ పనిచేసేటువంటి అధికారులు, వీసీ రిజిస్ట్రార్ హోదాలో ఉన్న వ్యక్తులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ విద్యా వాతావరణాన్ని కాపాడవలసిన కనీసమైనటువంటి బాధ్యత ఉంది. ఇవాళ కొంతమంది స్వార్థపరుల చేతల కారణంగా వివాదాల కేంద్రంగా మారిపోతుంది. ఒకవైపు సర్టిఫికెట్లో హిందూ దళిత అని చెప్పి రిజర్వేషన్ పొంది, అంటే వెనుకబడ్డటువంటి ఒక కష్టాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తెచ్చేందుకు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగం ద్వారా లభించినటువంటి అవకాశం ద్వారా ఉద్యోగం పొందడం ఏంటి, ఇతర మతాలను ఆచరించడం ఏంటి,
ఆచరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి హిందూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మెసేజ్లు పెట్టడము, జీసస్ ప్రైజ్ అని చెప్పడము, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పడము, తరగతి గదుల్లో మత ప్రచారం చేయడము, మత వ్యాప్తి చేయడం, దీన్ని తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తూ రాజకీయ కార్యక్రమాలు, మత ప్రచారాలు యూనివర్సిటీలో నిషేధము. అదేవిధంగా ఇవాలంజికల్ ప్రోగ్రాం పేరుతోటి ఈ వెంకటేశ్వర యూనివర్సిటీ యొక్క ఆడిటోరియం ఇవ్వడానికి కూడా మేము తప్పుపడుతూ ప్రశాంతమైనటువంటి వాతావరణం కాపాడేందుకు అందరూ కలిసి రావాలి. ఇంతకీ ఆ మత ప్రచారం చేసిన ఒక వ్యక్తి యొక్క సర్టిఫికెట్ హిందూ అని ఉంది. మరి మీరు నిజంగా మతాన్ని మార్చుకుంటే ఆ మతానికి వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు, హిందూ దళిత సోదరుల యొక్క అవకాశాలను వాళ్ళను మోసం చేస్తూ, వాళ్ళకు నష్టం కలిగిస్తూ ఇతర మతాలకు వెళ్ళడాన్ని ఎంతవరకు సమర్థిస్తారనేది నేను ప్రశ్నిస్తున్నాను. విద్యార్థి సంఘ నాయకుడిగా మీరు ఎలాంటి డిమాండ్స్ ఉంచబోతున్నారు? ఈరోజు ప్రొఫెసర్ చెంగయ్య ఈరోజు కొత్తగా చేసిన ఒక విధానం కాదు. ప్రొఫెసర్ చెంగయ్య గారు అనేక పర్యాయాలు గతంలో విద్యార్థి పరిషత్ ఏబీవీపీ యొక్క అతను హాస్టల్ మేనేజర్గా ఉండే సమయంలో కూడా అనేక మంది విద్యార్థులందరికీ కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క చర్చలకు రమ్మని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేసే ఒక విభాగంలో అతను చేశాడు. అదేవిధంగా ప్రొఫెసర్ చెంగయ్య చాలా మంది ఒక ప్రొఫెసర్లు తోటి ఒక ప్రొఫెసర్ సోదరులు కూడా వాళ్ళందరినీ కూడా మహిళా ప్రొఫెసర్లను కూడా అతను చాలా రకంగా వేధిస్తున్నాడు. ప్రొఫెసర్ చెంగయ్య పైన చాలా వరకు మేము కంప్లైంట్ ఇవ్వడం, అధికారులందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే చెంగయ్య పైన కానీ చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతికి కూడా అతని పైన వెంటనే అతనికి పైన చర్యలు తీసుకోకపోతే మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. సరే, ఇలా మతం మారి ఏదైతే రిజర్వేషన్లు పొంది ఆ తర్వాత మతం మారి మిగతా వారికి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తారు? మేము అన్ని మతాలను, సాంప్రదాయాలను గౌరవిస్తాం. కానీ ఈ విధంగా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సినటువంటి ప్రొఫెసరే తప్పుడు విధానంగా ఈరోజు కాలేజీలకు వచ్చేసి అన్ని మత ప్రచారం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి అధికారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇంతకుముందు మీరు అడిగారు అన్నగారిని, మీరేమైనా కోర్టుకు పోతారని. మేము పోలేదు, కానీ క్రిస్టియన్గా తీసుకున్నటువంటి మహిళ ఒక ఆమె ఎస్సీ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది ఈ మధ్య రీసెంట్గా ఒక 10 days బ్యాక్. ఏమంటే మీరు మతాన్ని పేరు చెప్పుకొని రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు కాబట్టి దీన్ని మేము కొట్టేస్తున్నాం అని చెప్పనేసి క్లియర్ కట్ కేసు కొట్టేశారు. అంటే మీరు ఎస్సీలో ఉండి క్రిస్టియన్గా మారినటువంటి వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ లేదని చెప్పని అత్యధికమైనటువంటి సుప్రీంకోర్టే ఈరోజు న్యాయం తీర్పు ఇచ్చింది. దీని ద్వారా ఇంతకుముందే చెప్పారు పెద్దలు, ఎవరైతే హిందువులుగా ఉన్నారో ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనివల్ల నష్టపోతూ ఉన్నారు. మీరు క్రిస్టియన్గా మారినప్పుడు సంతోషంగా క్రిస్టియానిటీ పాటించండి, అంతేగాని హిందువులు అని చెప్పనేసి ఆ పేరు చెప్పి ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి మీరు హిందువుల పేరుతోటే ఈరోజు మన్యమత ప్రచారం చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఎవరు కూడా ఇతరులు కూడా చేయకూడదు. ఈరోజు ఇంతకుముందే మన వీసీ గారు చెప్పారు, దీనికి ఏదైతే గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, మెయింటెనెన్స్ యూజీసీ వాళ్ళకి స్కాలర్స్ వాళ్ళకి ఇస్తుంది, టీటీడీ మాత్రం స్థలం ఇచ్చింది, ₹1 కోటి పర్ ఇయర్ ఇస్తుంది. కాబట్టి మన ఆ సాంప్రదాయాన్ని అది పాటించాల్సిన మార్గం. ఎందుకంటే ఎవరో చెప్తున్నారు అందరూ ఇది టీటీడీకి సంబంధం లేదని చెప్పనేది. టీటీడీ దగ్గర ఫండ్స్ తీసుకున్నప్పుడు, టీటీడీ దగ్గర స్థలం తీసుకున్నప్పుడు, తిరుపతిలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా తిరుపతి, తిరుమల దేవస్థానం సాంప్రదాయాలు పాటించాలి, వెంకటేశ్వర స్వామిని గౌరవించాలి. అలా కానప్పుడు మీరు మీ ఇంట్లోనో ఎక్కడో ఉండి చేసుకోండి. అంతేగానే కాలేజీలో వచ్చి విద్యార్థుల్ని తప్పుదారులు పట్టించి అన్యమతారం ప్రచారం చేసి ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి విశ్వవిద్య విద్యాలయానికి చెడ్డ పేరు తేకూడదు. కాబట్టి మీలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. భౌతిక దాడి చేయడం తప్పు కదా. మీ అనుబంధ సంస్థలు కానీ మీరు కానీ భౌతిక దాడికి చేయడం ఎలా? సార్, ముఖ్యంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రాశస్తి మొత్తం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఎస్వి యూనివర్సిటీ అంటే అంత మంచి పేరు అన్ని రకాలుగా ఉంది. నేను ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్ని, ఇక్కడే పిహెచ్డి చదువుకున్నాను, ఇక్కడే అకాడమిక్ సెనేట్ మెంబర్గా కూడా పనిచేశాను ఎస్వి యూనివర్సిటీలో. అయితే మనకు స్వేచ్ఛ ఉంది, మత స్వేచ్ఛ పూర్తి స్థాయిలో ఉంది ఈరోజు. అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఏ ప్రాక్టీస్నైనా చేసుకోవచ్చు, ఏమైనా దానికి ఎటువంటి ఆటంకాలు లేవు. అయితే సాక్షాత్తు హిందువుల మనోభావాలు అంటే ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో గౌరవిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి పేరుతో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఇటువంటి కార్యకలాపాలు జరగడం చాలా శోచనీయం. దీని ద్వారా నిజంగా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ఠ కానీ, తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ యొక్క ప్రతిష్ఠ కానీ దిగజారుతుందనే విషయాన్ని నేను చెప్తున్నాను. మరీ ముఖ్యంగా భౌతిక దాడి చేయడం అనేది మేమేం సమర్థించడం లేదు. అసలు దాడులు చేయడం తప్పు కదా. మీ బీజేపీ అనుబంధ సంస్థలు కానీ ఏదైతే బజరంగ దళం వచ్చి ఏదైతే ఒక ప్రొఫెసర్ గౌరవనీయ స్థానంలో ఉన్న వ్యక్తి మీద భౌతిక దాడికి పాల్గొన్నారు. మేము ఫస్ట్ నుంచి కూడా గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాల మీద ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ ఎంటర్ కాకూడదు, ఎవరికి ఇక్కడ వేడుకలు చేయకూడదు అని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.
ఈ రోజు కూడా జరిగినట్టు పరిణామాలు 2 రోజులుగా ఈ అన్యమత ప్రచారం మీద వీసీ గారిని రిజిస్ట్రార్ గారికి జరగడం, వారు మేమేమంటున్నామంటే ఈ యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ప్రొఫెసర్లు ఉండారో లెక్చరర్స్ ఉండారో వాళ్ళకి కార్యాలయాలకు మీరు వెళ్ళి తనిఖీలు చేసి అక్కడ ఏం జరుగుతూ ఉందని విచారించిన బాధ్యత వీసీ గారికి రిజిస్ట్రార్ గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి స్టూడెంట్ వార్డులో కూడా అన్ని చోట్ల కూడా మీరు అన్ని గదులు కూడా ఎంక్వైరీ చేయండి, చెక్ చేయండి. అన్యమత ప్రచారం సంబంధించిన సామగ్రిని వెంటనే మీరు తొలగించాలని భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తాం. ఏదైతే అన్యమతానికి సంబంధించి మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ అన్యమతానికి సంబంధించి ప్రార్థనలు చేస్తూ హిందూ మతాన్ని కించపరిచే విధంగా కొంతమంది ప్రొఫెసర్లు బోధనేతర సిబ్బంది పాల్పడుతున్న చర్యలను వెంటనే మానుకోవాలి. ఇందుకు సంబంధించి ఏదైతే యూనివర్సిటీ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. వీసీ కూడా ఒక క్లియరెన్స్ ఇచ్చాడు. ఇది టీటీడీ ఇచ్చిన స్థలము, టీటీడీ ఇచ్చిన స్థలంలోనే ఇక్కడ యూనివర్సిటీ నిర్మించారు. అదేవిధంగా టీటీడీ ప్రతి ఏటా ₹1 మెయింటెనెన్స్ కోసం ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తున్న నేపథ్యంలో టీటీడీకి కూడా ఎంతో దీని మీద హక్కు ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఏదైతే అన్యమత ప్రచారం చేసిన ప్రొఫెసర్ పైన, అదేవిధంగా మహిళా ప్రొఫెసర్ను వేధించిన అతనిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్తుంది. అదే సమయంలో ఎవరైతే ప్రొఫెసర్ మీద దాడి చేశారో వారి మీద కూడా కేసు నమోదవుతుందంటూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి. For more videos like this, subscribe Big TV channel.